శుభమస్తు. శ్రీమాత్రే నమః. నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. మంగళగౌరి వ్రతం ఒక ప్రత్యేకం. ఈ వ్రతానికి ఒక కథ కూడా ఉంది. ఆ కథ ప్రత్యేకత ఏమిటి? ఈ వ్రతంలో ఉండే నియమాలు ఎలాంటివి? ఉపవాసం ఉండాలా? లేక తలంటుకోవాలా? అతశయనం చేయాలా? ఇలా అడుగుతూ ఉంటారు. వివాహం అయిన మొదటి సంవత్సరంతో ప్రారంభం చేసుకుని 5 ఏళ్ళు ఈ వ్రతం చేయాలి. 5 ఏళ్ల పాటు ఆ పసుపు ముద్ద దేన్నైతే మనం వివాహ కాలంలో పెళ్లి కొడుకు కాకంటే అంటే పెళ్లి కూతురు పెళ్లి మంటపం రాకంటే పూర్వం వరగౌరీ పూజ అన్న పేరిట గౌరీ పూజ పేరిట చేస్తూ ఉంటుందో ఆ గౌరమ్మనే కొనసాగించాలి. ఈ వ్రతంలో చాలా సులభం. ఈరోజు మంగళవారం సూర్యోదయం కంటే పూర్వమే లేచి స్నానం చేసి పట్టు వస్త్రం ధరించాలి. తలంటుకొని పట్టు వస్త్రం ధరించి బొట్టు పెట్టుకొని కాటుక పెట్టుకొని తలలో 2 పువ్వులు పెట్టుకొని చేతికి మట్టి గాజులు వేసుకొని కాళ్ళకి పాదములకు పసుపు అలదుకొని పూజాగృహంలో ఆ గౌరమ్మ పెట్టె తెరిచి ఆ పసుపు ముద్దకు మళ్ళీ మరి కాసింత పసుపు రాచి 2 దీపాలు వెలిగించి శనగలు నానబోసి ఉంచినవి నిన్నటి రోజులనే నానబోసి ఉంచాలి. ఆ నానబోసి ఉంచుకున్న శనగలను కాసిన్ని ఆ పక్కన ఉంచి బియ్యం పిండి పసుపు ఆవు పాలు వీటితో ముద్ద చేసి 5 ప్రమిదలు సిద్ధం చేసుకోవాలి. నెయ్యి అందులో ఉంచి దీపాలు వెలిగించి శ్రీ గౌర్యే నమః, శ్రీమాత్రే నమః, మహాగౌర్యే నమః, మంగళగౌర్యే నమః ఈ నామంతో కూడా పూజ చేయవచ్చు. ఆవాహయామి అపాద్యం అర్ఘ్యం ధూపం దీపం నైవేద్యం యథాశక్తి మనకి ఎంత పూజ వస్తే అంత పువ్వులు పెట్టాలి, వస్త్రం సమర్పించాలి, గంధం అలదాలి, పసుపు కుంకుమ నమస్కారం అక్షింతలు నైవేద్యం యథాశక్తి అరటిపండు ఏది మీ ఇంట్లో ఉంటే అది నైవేద్యంగా పెట్టేయాలి. ప్రశాంతంగా కథ వింటూ కథ చదువుతూ ఆ దీపాలపైన కాటుకను సేకరించాలి. అసలు మంగళగౌరి కథ అంటే కాటుక పెట్టుకుంటే కంటి వ్యాధులు రావు. పూర్వం కుండిన అనే నగరంలో ధర్మపాలుడు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. సంతానం లేదు. ఒక సాధువు వచ్చాడు. దగ్గరలో గుడి ఉంది, మామిడి చెట్టు ఉంది. ఆ చెట్టుపైకి ఎక్కి పండు తెచ్చి మీ ఆవిడకి ఇవ్వు, సంతానం కలుగుతుంది అన్నాడు. వెళ్ళాడు ఆ ధర్మపాలుడు. తొందరలో అక్కడ ఒక పుట్ట ఉన్నది, కాలు వేశాడు, పైకి వెళ్ళాడు, అన్ని పళ్ళు తెంపుకున్నాడు. దిగేసరికి ఒకే పండు ఉంది. ఆశ్చర్యపోయేంతలో ఆ పుట్టలో ఉన్న నాగరాజు ప్రత్యక్షమై నీ కుమారుడు అల్పాయుష్యం గలవాడవుతాడు, మరణిస్తాడు 16వ ఏట అని శపంతో వెళ్ళిపోయాడు కోపంతో. గణపతి విగ్రహం ఉంటుంది, పుట్ట ఉంటుంది, ఇవన్నీ చెబుతూ ఉంటారు. ధర్మపాలుడు ఇంటికి వచ్చాడు, ఆ పండు ఇచ్చాడు. భార్య గర్భవతి అయింది, కుమారుడు కలిగాడు, శివుడు అన్న పేరు పెట్టారు. 16వ ఏడు వచ్చింది. మేనమామను తోడుగా ఇచ్చి ఆ పిల్లవాడిని కాశీ నగరానికి పంపించాడు ధర్మపాలుడు. మార్గ మధ్యంలో ఒక అమ్మాయి హేమ, ఆ అమ్మాయి లేదా మరొక ప్రాంతంలో మరొక కథలో మరొక పేరు, ఆ అమ్మాయి మా ఇంట్లో మంగళగౌరిని పూజిస్తాం, మా ఇంట్లో ఎవరికి విధవాత్వం రాదు, భర్త కలకాలం బ్రతికి ఉంటాడు అంటూ తోటి చెలికెత్తలతో చెబుతూ ఉండడం విని ఆ మేనమామ ఆ అమ్మాయికి తన మేనల్లుడిని ఇచ్చి వివాహం జరిపించే విధంగా ఏర్పాటు చేశాడు, పెళ్లి చేయించాడు. వారి ఆ రాత్రి ఒక పాము ఈ శివుడిని కాటు వేయడం కోసం వస్తూ ఉండగా కలలో మంగళగౌరి ఆ అమ్మాయికి కనిపించి ఇలా పాము రాబోతోంది, నెత్తి వద్ద ఒక చెంబు అందులో పాలు ఉంచి ఇలాంటి ఏర్పాటు సూచన చేయడంతో ఆ అమ్మాయి ఎలా ఉంచింది, అందులో ఆ సర్పం వచ్చి చేరింది. ఆ అమ్మాయి తన రవికని ఆ చెంబుకు మూటగా కట్టి ముడివేసి నిద్రించింది. సూర్యోదయం కాకంటే పూర్వమే నిద్ర మేలుకున్న ఆ శివుడిని మేనమామ తన వెంట తీసుకువెళ్ళాడు. తినడం కోసం ఇచ్చిన ఆ పళ్ళాన్ని హడావిడిగా శివుడు బయటికి వస్తే ఓ చోట భద్రపరిచి వెళ్ళిపోయాడు. తెల్లారేసరికి భర్త కనిపించలేదు. ఆ అమ్మాయి అన్నదాన వ్రతం ప్రారంభం చేసింది. మేనమామ శివుడు కాశీకి వెళ్ళారు, శివ దర్శనం చేసుకున్నారు, తిరిగి వచ్చారు, అన్నదాన సత్రంలో వేచి ఉన్నారు. ఇక్కడ ఆ శివుడిని మళ్ళీ ఈ కుటుంబం కలుసుకోవడంతో వారిద్దరికీ చక్కగా సఖ్యత తెలిసింది. భర్త భార్య గుర్తించారు, పళ్ళెం తెచ్చి చూపించాడు, తిరిగి ఇంటికి వచ్చారు. ధర్మపాలుడు తన కుమారుడు మరణించాడు కదా, ఈవిడెవరు వాళ్ళెవరు అనే ప్రశ్నలు వేసుకున్నాడు. అలాగే ఆ అమ్మాయి అత్తామామ కూడా
ఎలా అనే ప్రశ్నలు వేసుకున్నారు. అంతా కూడా మంగళగౌరి మహాత్మ్యం అని తెలిసింది. అందరూ మంగళగౌరిని ధ్యానం చేశారు. ఈ కథలో ఉండే విశేషం ఏమిటి అంటే విశ్వాసం. భార్యాభర్త ఒకరిపైన ఒకరికి ఉన్నటువంటి విశ్వాసం. అలాగే కంటికి కాటుక పెట్టుకుంటే ఈ వాతావరణానికి సంబంధించి ఏ వ్యాధులు రావు, రాబోయే ప్రమాదాలు తెలిసి వస్తాయి. ఇలాంటి నేపథ్యంతో మనం ఈ కథను విన్నాం కనుక ఆ కాటుక పెట్టుకోవాలి. అలాగే ఆ 5 జ్యోతులు వేటినైతే మనం వెలిగించి ఈ కాటుక సేకరించి ఉన్నామో అందులో మధ్యలో ఒక జ్యోతి కొండకు చేరేంతలో కాస్త వేడివేడిగా ఉండగానే ఆ జ్యోతిని గొంతులో వేసుకుని అలాగా మింగివేస్తే ఆ అమ్మాయికి చక్కటి సంతానం కలుగుతుంది అనేటటువంటి విశ్వాసం కూడా ఈ కథలో అంతరార్థంగా దాగి ఉంది. సనాతన సంప్రదాయాన్ని విలువలను కాపాడే విధంగా, కుటుంబ బంధాన్ని బలీయం చేసే విధంగా, దృఢతరం చేసే విధంగా 5 ఏళ్ల వరకు ఈ వ్రతం చేస్తే ఈలోగా సంతానం కలుగుతుంది. భార్యాభర్త ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా ఆ సంతానం కోసం జీవించడం ఆరంభం చేస్తారు. కుటుంబం ఏర్పడిపోతుంది. ఇలా చెప్పడం కోసమే ఈ వ్రతాలన్నీ మన ప్రాచీనులు తెలియజేశారు. మంగళగౌరి వ్రతం పాటిద్దాం. కుటుంబ జీవనాన్ని, కుటుంబ జీవితంలో ఉండేటటువంటి అంతరార్థాన్ని తెలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. వెంకటరమణ శాస్త్రి గారి పెద్దబ్బాయి మీ కాకునూరు సూర్యనారాయణమూర్తి. శ్రీరామ జయం.